హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. కేవలం ఇక 90 రోజులు మాత్రమే ఎన్నికలకు గడువు ఉంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ తన అభ్యర్థుల జాబితాను ఒక 3-4 దఫాలుగా ప్రకటించేసింది. తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం ఇంకా చర్చల్లో ఉన్నాయి. అయితే ఏ నియోజకవర్గాల్లో ఎలాంటి సమీకరణాలు వర్కౌట్ అవుతున్నాయి, నియోజకవర్గాల వారీగా అనాలసిస్ ఏంటి అనేది మనం ప్రారంభిద్దాం. ఇవాళ ముందుగా మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని చింతలపూడి నియోజకవర్గంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. చింతలపూడి నియోజకవర్గం సహజంగానే తెలుగుదేశం పార్టీకి కంచుకొట్టగా ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత మళ్ళీ కొంత సమీకరణాలు మారాయి. సో అక్కడ ఉన్న సామాజిక సమీకరణాలు ఏంటి, గత చరిత్ర ఏంటి, ఇప్పుడు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది అనేది మనం మాట్లాడదాం. మనతో పాటుగా థర్డ్ ఐ స్ట్రాటజీస్ సంస్థ, అంటే ఎన్నికలకు సంబంధించిన సర్వేలు కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు ఇస్తూ ఉంటుంది. ఆ సంస్థ డైరెక్టర్ MLN మూర్తి గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. మూర్తి గారు సర్వేలు కూడా చేస్తూ ఉంటారు. ఆయన సర్వేల్లో ఏం తేలింది, చింతలపూడి నియోజకవర్గం ఎవరి పరం కాబోతోంది మాట్లాడదాం. నమస్కారం మూర్తి గారు. నమస్తే మూర్తి గారు, ఏంటి పరిస్థితి చింతలపూడి నియోజకవర్గానికి సంబంధించి? అంటే మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ కంచుకోటుగా ఉంది అనేది గతంలో ఉన్న మాట. తర్వాత ఎందుకు అది వైసీపీకి టర్న్ అయ్యేట్టు కనపడుతుందిగా? వైసీపీకి టర్న్ అయినట్టు కాదు, కానీ కొంత సమీకరణాలు మీరు అన్నట్టు చాలా మార్పులు వచ్చాయి వైసీపీ వచ్చిన తర్వాత. కాంగ్రెస్కి వైసీపీకి మధ్యలో సమీకరణాలు అయితే మారాయి మీరు అన్నట్టు. అయితే పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయంగా చాలా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం. ఓకే, బట్ ప్రశాంతంగా ఉండే ఏరియా. బట్ ఈ పర్టికులర్ చింతలపూడి గత 4 ఏళ్ళుగా రాజకీయ విమర్శలు పరస్పర, అంటే వైసీపీలోనే పరస్పర విమర్శలు, అంటే ఎంపీ వర్గానికి ఎమ్మెల్యే వర్గానికి మధ్య విమర్శలు నడుస్తూనే ఉన్నాయి. తాజాగా ఎలీజా ఎమ్మెల్యేని కూడా మార్చారు. దీంతో ఈ తారాస్థాయికి చేరుకుంది. ఆ చరిత్ర ఏంటి అసలుకు? ఈ నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం ముందు నుంచి, అంతకుముందు ఓసీ కోటగిరి ఫ్యామిలీ పోటీ చేస్తుండింది కదా, ఇది ఎస్సీగా మారిపోయినట్టుంది. 2009 నుంచి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా మారింది. అంటే ఈ గత చరిత్ర చూస్తే ఇది మీరు అన్నట్టు టీడీపీకి కంచుకోటగానే ఉంది. దాదాపు 6 సార్లు టీడీపీ నుంచి కోటగిరి విద్యాధరరావు గారు పోటీ చేస్తే 5 సార్లు గెలుచున్నారు. తర్వాత 2 సార్లు కాంగ్రెస్, 2 సార్లు వైసీపీ. అంటే 2004, 2009లో కాంగ్రెస్ గెలిచింది. టీడీపీ మొత్తం 6 సార్లు 93, 85, 89, 94, 99, 2014. కాంగ్రెస్ 83 నుంచి. అలాగే 2004, 2009 కాంగ్రెస్, 19లో వైసీపీ గెలిచాయి. అయితే 2009 నుంచి, అంటే 2009 నుంచి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా మారింది. అంతకుముందు కోటగిరి విద్యాధర్ కూడా ఒక్కసారి మాత్రమే ఓడిపోయారు, గంటా మురళి మీద. ఆ తర్వాత ఉంగుటూరు నుంచి ఒట్టి వసంతరావు మీద ఓడిపోయారు. ఈ పర్టికులర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓడిపోయింది ఒక్కసారి విద్యాధర్ గారు. 2009లో అది కాంగ్రెస్ అభ్యర్థి రాజేష్, టీడీపీ అభ్యర్థిగా కర్రా రాజారావు పోటీ చేశారు. కేవలం 1400 ఓట్ల మెజార్టీతో రాజేష్ గెలిచారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. అయితే ఆ టైంలో 2009లో పిఆర్పీకి 45,000 ఓట్లు, అంటే 27% ఓట్లు వచ్చాయి అంబేద్కర్ అనే ఒక క్యాండిడేట్కి. ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా పోటీలో ఉన్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే జనసేనకు బాగా బలమున్న నియోజకవర్గం, బలమైన నియోజకవర్గం, సామాజిక వర్గం కూడా గట్టిగా ఉన్న నియోజకవర్గం. 2009లో థర్డ్ ప్లేస్ వచ్చాడా అంబేద్కర్? థర్డ్ ప్లేస్. కానీ మొదట 2 గెలిచిన వాళ్ళు అంత 1400 డిఫరెన్స్. తర్వాత 2014 ఎన్నికలో అలయన్స్ లో మళ్ళీ 2 క్యాండిడేట్స్ మార్చారు. టీడీపీ, వైసీపీ కూడా. వైసీపీ నుంచి వచ్చి బోర్ల దేవిప్రియ పోటీ చేశారు. టీడీపీ నుంచి పీతల సుజాత మంత్రి కూడా అయ్యారు కదా. పీతల సుజాత గెలిచారు, 15,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తర్వాత మళ్ళీ 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో మళ్ళీ వైసీపీ క్యాండిడేట్ ఎలీజాని మార్చారు. టీడీపీ నుంచి రాజారావు మళ్ళీ క్యాండిడేట్గా వచ్చారు. ఇక్కడ చూస్తే ప్రతి ఎన్నికలో 2004 వరకు కూడా కరెక్ట్గా కోటగిరి ఫ్యామిలీ ఉన్నంత వరకు ఏకపక్షంగా విజయాలు వస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ప్రతి ఎన్నికకి క్యాండిడేట్స్ మారుస్తున్నాయి, 2 పార్టీలు మారుస్తున్నాయి. ఇప్పుడు ఎలీజా గెలిచాడు. ఎంత మెజారిటీతో గెలిచాడంటే? ఎలీజా 36,000 పైచిల కోట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఇప్పుడు ఈసారి మొన్న ఎలక్షన్స్లో
జనసేన 11,000 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఎలీజా మొన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మీద 36,000 పైచీల కోట్లు. ఓకే ఓకే, అంటే ఈవెన్ జనసేన ఉన్నా కానీ ప్రభావం లేదన్నట్టు. అంటే మొన్నటి పరిస్థితులు వేరు, బట్ ఈసారి అట్లా ఉండకపోతే అంటే మొన్నటిసారి మాదిగా మాల కలిసి చేశారు, తర్వాత వెలం సామాజిక వర్గం దానికి యాడ్ అయింది, వైసీపీ గాలుంది, ఈ కారణాలు. బట్ మీరన్నట్టు తెలుగుదేశానికి ఉన్న హోల్డ్ అయితే పోలేదు నియోజకవర్గం. కానీ 2019లో కూడా అంటే రావడానికి 11,000 ఓట్లు వచ్చి ఉండొచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి ఉండుంటే అట్లీస్ట్ కొంత గౌరవప్రద గట్టి ఫైట్ అయితే ఉండేది. గట్టి ఫైట్, ఎలిజాకి అంత ఈజీ విజయం అయితే వచ్చేది కాదు కదా. గట్టి ఫైట్ అయితే. ఒకసారి మీరు సామాజిక వర్గ సమీకరణాలు చెప్పండి, ఎట్లా ఉన్నాయి అంటే. సామాజిక వర్గ సమీకరణాలు వచ్చి ఇక్కడ ప్రధానంగా ఎస్సీ మాల మాదిగా ఇద్దరు సమాన నిష్పత్తిలో ఉంటారు. తర్వాత కాపు, ఏ స్థాయిలో గౌడ ఓటింగ్ దాదాపు ఎగ్జాక్ట్ ఓట్ అనేది త్వరలో బయటికి తీయాలి, బట్ ప్రస్తుతానికైతే దాదాపు సమానంగా ఉంటారు ఓటింగ్. తర్వాత కాపు ఓటింగు, గౌడ ఓటింగు, కమ్మ. ప్రధానం మాల అండ్ మాదిగ సామాజిక వర్గాలు, ఆ తర్వాత కాపు కమ్మ సామాజిక వర్గాలు, అంతే. గౌడ సామాజిక వర్గం, ఇది వరకు. మరి కోటగిరి విద్యాధరరావు గెలవడానికి ఫ్యాక్టర్ ఏంటి? ఆయన బలమైన సామాజిక వర్గాలు లేకపోయినా కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ఒక బలమైన వెలమ నేత ఉంటారు ఆ కాన్స్టిట్యూన్సీ. ఆర్థికంగా బలంగా ఉన్న నాయకులు వాళ్ళు తక్కువ సంఖ్యలో ఉన్నా కానీ ఆర్థికంగా బలంగా ఉండి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే వాళ్ళేమో, ఊరిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు వేయించగలిగే వాళ్ళు. వాళ్ళకి అవసరాలు ఉంటాయి కాబట్టి ఆ ఊరి పెద్ద చెప్పినట్టు చేయాల్సి వచ్చేది కావచ్చు. కోటగిరి విద్యాధరరావు గారికి అనుకూలంగా టీడీపీ నుంచి ఆయన పోటీ ప్రజారాజ్యం వచ్చిన తర్వాత కొంత ఆ వర్గం దూరం అయినప్పటికీ టీడీపీ సపోర్ట్ చేసేది కాబట్టి పెద్ద ఇబ్బంది. వెలమ కమ్మ కాంబినేషన్ ఇప్పుడు అసలుకి తెలుగుదేశం జనసేన కలిస్తే డెడ్లీ కాంబినేషన్ కదా ఇది. 100%. ఇప్పుడు కమ్మ సపోర్ట్ చేస్తుంది, వెలమ కూడా సపోర్ట్ చేస్తుంది ఆటోమేటికల్లీ. చేయొచ్చేమో అంటే సహజంగా వెలమలు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు కదా మొదటి నుంచి ఉన్నారు, కానీ ఇప్పుడు కొంత పూర్తిగా వైసీపీ వైపు. సో అట్లయితే కమ్మలు, కాపులు ప్లస్ మాదిగ, ఈ 3 సామాజిక వర్గాలు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీతో ఉంటాయి. 100%. ఆల్మోస్ట్ ఈ 3 కలిస్తేనే మెజారిటీ ఓట్లు వచ్చేసినట్టు లెక్క. జనసేన ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది ఈసారి గతంతో. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరున్నారు క్యాండిడేట్స్? ఇప్పుడు 2019లోనేమో పీతల సుజాత ఉంది, తర్వాత 2019లో కర్ర రాజారావుకి ఇచ్చారు, పీతల సుజాతకి ఇవ్వాలి సీటు, కర్ర రాజారావుకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మీద ఎలీజా గెలవడం జరిగింది. ఇప్పుడు 2024కి వచ్చేటప్పటికే ఎలీజాని మార్చేశారు. అక్కడ మార్చేసి ఎవరికి ఇచ్చారు? విజయరాజుకి ఇచ్చారు. విజయరాజు ఈయన మోషన్ రాజు ఎమ్మెల్సీకి ఇచ్చారు ఈ మధ్య కాలంలో, శాసనమండలి చైర్మన్. ఆయనకి స్వయాన వియ్యంకుడు. ఈయన కూడా చాలా కాలంగా అంటే గత 3 ఎన్నికల నుంచి ఏదో ఒక రాజకీయ పక్షం నుంచి పోటీ చేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఈసారి సఫలీకృతమయ్యారు. అంటే 3 ఏళ్లుగా ఉన్నారు కాబట్టి నియోజకవర్గంతో మంచి సంబంధాలే ఉన్నాయి. మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. మాల సామాజిక వర్గానికి సంబంధించిన విజయరాజుకు టికెట్ ఇచ్చారు. ఇప్పుడు మాలలేమో వైసీపీతో ర్యాలీ అవుతున్నారు, మాదిగలేమో టీడీపీతో ర్యాలీ అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ప్రాబబుల్స్ ఎవరు? తెలుగుదేశం పార్టీ నుంచి ఈ కాన్స్టిట్యున్సీలో ఒక విచిత్రమైన పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ప్రాబబుల్స్ ఎక్కువ ఉన్నారు. అంటే పార్టీలకి సీరియస్గా పనిచేస్తున్న నేతలు దాదాపు 3-4 ఉన్నారు. అందులో ప్రధానంగా సోంగా రోషన్ ఈయన ఎన్ఆర్ఐ. ఈయన దాదాపు 5 ఏళ్లుగా నియోజకవర్గంలో కార్యక్రమాలు అవి చేస్తున్నారు. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన. తర్వాత ఈ ఎన్ఆర్ఐ టీడీపీలో యాక్టివ్గా ఉంటారు కాబట్టి అధిష్టానానికి కూడా చాలా దగ్గరగా ఉన్నారు. టికెట్ కన్ఫర్మ్ అనే ఉద్దేశంతో దాదాపు 5 ఏళ్లుగా విపరీతంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారు. గత 3 ఏళ్లుగా ఇంకో క్యాండిడేట్ కూడా యాక్టివ్గా ఉన్నారు. ఈయన మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడు బొమ్మాజీ అనిల్. ఈయన మాల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన కూడా తీవ్రంగా అంటే గత 3 ఏళ్లుగా ఈయన కూడా విస్తృతంగా నియోజకవర్గంలో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏమైందంటే ఇద్దరు చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారు నియోజకవర్గంలో. 2 డిఫరెంట్ వర్గాలకు చెందుతుంది. రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఏర్పడింది. మాదిగా మాల సామాజిక వర్గాల మధ్య కొంత వైరం ఏర్పడే స్థాయిలో వీళ్ళిద్దరూ పనులు చేస్తున్నారు.
తర్వాత అదే గతంలో మనం పిఆర్పి పోటీ చేసిన అంబేద్కర్ కూడా పోటీలో ఉన్నారు ఈసారి. అంటే పోటీలో ఉంటే ఆయన టీడీపీ Probables గా ఆయన కూడా ఆశిస్తున్నారు, ఆయన ticket కూడా ఆశిస్తున్నారు. టికెట్ ఆశిస్తున్నారు. ఆయన 2 పార్టీలతో వచ్చినాడు. టీడీపీ నుంచి జనసేన చింతమనేని ప్రభాకర్ గారి ద్వారా ప్రయత్నిస్తున్నారు అనేది మనకున్న సమాచారం. ఇటు జనసేన అదే పాత పరిచయాల ద్వారా జనసేన నుంచి కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. సహజంగా ఈయన కోటగిరి అనుచరుడు, విద్యాధరరావు గారి అనుచరుడు. ఆ తర్వాత శ్రీధర్ గారితో పాటు ఉన్నారు. టికెట్ దక్కలేదని తెలిసి ఇప్పుడు టీడీపీ జనసేన టైప్ నుంచి పోటీ చేస్తున్నారు. సహజంగా పీతల సుజాత కూడా పోటీలో ఉన్నారు. ఓవరాల్ ముగ్గురు ఉన్నారు ప్రాబబుల్స్. ఒకళ్ళు ఇప్పుడు చెప్పిన అంబేద్కర్, రోషన్ అండ్ అనిల్, బొమ్మాజీ అనిల్. ఈ మూడిట్లో అంటే సీట్ అయితే తెలుగుదేశం దగ్గర ఇది జనసేనకి ఇచ్చే అవకాశం తక్కువ, చాలా తక్కువ. సో ఈ మూడిట్లో ఈ ముగ్గురులో థర్డ్ ఐ అనాలిసిస్ ఏంటి, ఎవరికి సీట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లని కన్సిడర్ చేస్తే మిగిలిన క్యాండిడేట్లు అంత సీరియస్ ఏంటి ఇప్పుడు దాకా వర్క్ చేయటం మొదలు పెట్టలేదు కాబట్టి సోంగా, రోషన్ అలాగే అనిల్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనుంది. అనిల్ సామాజిక వర్గం మాల సామాజిక వర్గం అంతా పూర్తిగా వైసీపీ వైపే ఉంది. అలా ఇచ్చినా కానీ పెద్దగా ప్రయోజనం మాల సామాజిక వర్గం నుంచి ఇతను ఓట్లు అంటే డెంట్ కొట్టే అంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడే స్థాయిలో ఇతను చేల్చలేరు. ఎందుకంటే పూర్తిగా ఇంక్లైన్ అయ్యింది ఆ సామాజిక వర్గం. అయితే సోంగా రోషన్ మాదిగ సామాజిక వర్గానికి చెందిన అతను గత 5 ఏళ్లుగా చేసిన ప్రయత్నం ఏంటంటే మాదిగలందరినీ కన్సాలిడేట్ చేయటం, ఓట్ని కన్సాలిడేట్ చేయటం. అంచేత ఇప్పుడున్న అభ్యర్థి ఆల్రెడీ జయరాజు మాదిగ సామాజిక వర్గానికి గనక ఇస్తే మాదిగ సామాజిక వర్గం మొత్తం ఓటు చీల్చగలిగాడు రోషన్. అలాగే అనిల్కి ఇస్తే మాల సామాజిక వర్గం ఓటు మొత్తం పడుతుందో లేదో తెలియదు, కానీ మాదిగ సామాజిక వర్గంలో వ్యతిరేకత వచ్చి ఇక్కడ ఓటింగ్ కూడా దెబ్బతినే అవకాశం. సో అంటే మాల ఓటింగ్ ఏమన్నా చీల్చగలడా ఇతను సోంగా రోషన్? చాలా పాక్షికంగానే ఉంటుంది. బట్ బొమ్మాళి అనిల్ కొంత చేర్చగలుగురు, కానీ అది గెలుపు తీరాలకు తీర్చేంత చేర్చలేరు అనేది మాదిగల దూరం అయ్యే ప్రమాదం. మాదిగల నుంచి కూడా కొంచెం స్ప్లిట్ వచ్చే. సో ఓవరాల్ గా సోంగా రోషన్ కి కొంత గెలుపు అవకాశాలు ఉంటాయి. ఆయనకి ఇస్తే మంచి పోటీ, గట్టి పోటీ సామాజిక వర్గ కోణంలో అది డెఫినెట్ గా. దాన్ని ఓవరాల్ గా మీకు మీ సర్వేలో ఏం తేలింది? తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందా, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ కనపడుతుందా? ఇప్పుడు కొంత నియోజకవర్గంలో ఒక గందరగోళ పరిస్థితి ఉంది. విజయరాజ్కి ఇచ్చిన తర్వాత ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజా దాదాపుగా తిరుగుబాటు చేశారు. ఇది కోటగిరి శ్రీధర్ మీద కావచ్చు, తర్వాత అధిష్టానం మీద కూడా విమర్శలు చేశారు. త్వరలో నేను నిర్ణయం తీసుకుంటాననే స్థాయిలో. అసలు ఆయన ఎందుకు తీసేశారు? ప్రధానంగా ఎలీజా గారి మీద అవినీతి ఆరోపణలు, కోటగిరి శ్రీధర్తో విభేదాలు. అవినీతి ఆరోపణలు ఏ స్థాయిలో అంటే ఏ నేత వచ్చినా, అంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా ఈయన అవినీతి మీద ప్రస్తావన చేయకుండా వెళ్ళలేని పరిస్థితి. ఈవెన్ తిరుపతి లెటర్లు అమ్ముకున్నారని చాలా పెద్ద ఆరోపణ వచ్చింది. ఆ ఆరోపణల్ని స్వయంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. సో తమ్ముడి మీద వైఎస్ఆర్సీపీకి ప్రధాన అడ్డంకి ఎలీజా ఏమన్నా ఓట్లకి గండి కొట్టడం, చీల్చడం లాంటివి చేస్తే ఎలీజా ఏమన్నా సహాయ నిరాకరణ? ఆయన ఆల్రెడీ నేను కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తానని ఒక సూచన. అదొకటి. ఇంకా అది డిసైడ్. ఆ రకంగా చూస్తే తెలుగుదేశం పార్టీకి ప్లస్ కదా, ఎడ్జ్ వస్తుంది డెఫినెట్ గా. ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఎలీజా కూడా స్తబ్దుగా ఉండటానికి కారణం ఈయన ఎంపీ అమలాపురం లేదా ఎమ్మెల్యే అమలాపురానికి పరిశీలిస్తున్నాం అన్నట్టుగా చెప్పి ఆయన శాంతింపు చేశారు. బట్ ఎప్పుడైతే అది జరగదో ఎలీజా డెఫినెట్ గా పోటీలో ఉండే అవకాశం ఉంది. డెఫినెట్ గా అది విజయరాజ్కి అంటే పర్టికులర్ ఆ సామాజిక వర్గం ఓటుని దెబ్బ కొట్టే అవకాశం ఉంది. తెలుగుదేశం ప్లస్ అవుతుంది, తెలుగుదేశానికి డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. సో చింతలపూడి ఎడ్జ్ తెలుగుదేశంకి ఉందా? ఎడ్జ్ తెలుగుదేశానికి. అది కేవలం జనసేన రెండు కలిసి పోటీ చేయటం వల్ల, లేకపోతే కొంచెం మళ్ళీ వైసీపీ చాలా టైట్ ఫైట్ అవుతుంది. ఇది కొంచెం కష్టమైన కాన్సెప్ట్. ఎందుకంటే 36,000 ఓటు గతంలో వచ్చింది. యాంటీ ఇన్కంబెన్సీ ఇట్లాంటివన్నీ తీసుకున్నా, ఒక 20,000 తీసేసుకున్నా వాళ్ళు 5-6,000 ఓట్లు మెజార్టీతోనే ఉంటారు. ప్రధానంగా రైతు సమస్యలు ఈ నియోజకవర్గంలో ఈసారి రైతు సమస్యలు ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. రోడ్లు ఇలాంటి సమస్యలు మేము సర్వే చేసిన దాంట్లో రైతు సమస్యలు ఈ నియోజకవర్గంలో కొంత ఇంపాక్ట్ చూపించబోతున్నాయి. ఎలా అంటే చింతలపూడి ఎత్తిపోతల పథకంలో
అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించారు. తర్వాత టీడీపీ హయాంలో కొంత వర్క్ జరిగింది. ఈ గవర్నమెంట్లో దాదాపుగా ఆగిపోయింది. గత 6 నెలల క్రితం ఏదో నబార్డ్ నిధులు వచ్చాయి, మళ్ళీ ప్రారంభించబోతున్నాం అని హడావిడి చేశారు. కానీ అది ఆశించిన స్థాయిలో రైతులకైతే ఫలితాలు 0, ఏం అందలేదు. ఈ నేపథ్యంలో ఆ రైతులు అంటే ఇది మెట్ట ప్రాంతం, చింతలపూడి నియోజకవర్గం మెట్ట ప్రాంతం కాబట్టి రైతులు నీళ్ళ కోసం తీవ్రంగా తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడేలాంటి ప్రాజెక్ట్ అది దాదాపుగా లేనట్టు అయిపోయింది. ఇంకొకటి, ఎత్తిపోతల పథకంలో తీసుకున్న ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ల్యాండ్ తీసుకున్నారు, కాంపెన్సేషన్ ఇవ్వలేదు, రైతు దాన్ని అమ్ముకోకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ చేశారో అవన్నీ ఆ రైతులందరూ తీవ్రమైన అసంతృప్తి ఉన్నారు. దాదాపు ఈ చింతలపూడి ఎత్తిపోతల పథకంలో 4 మండలాల్లో దాదాపు 2.5 మండలాలు దీని ప్రభావం ఉంటుంది. 2.5 మండలాల్లో చింతపూడిలో విద్యా వైద్యం ఈ నియోజకవర్గానికి దాదాపుగా ఎలా అంటే, ఇప్పుడు వీళ్ళు చింతలపూడి నియోజకవర్గం నుంచి ప్రధానంగా ఆసుపత్రికి వెళ్ళాలంటే ఏలూరు వెళ్ళాలి. ఏలూరు ఆసుపత్రి గురించి మనం ఏలూరు కాన్స్టిట్యున్సీలో చెప్పుకునేటప్పుడు అదొక చాలా పెద్ద కథ. లేకపోతే సత్తుపల్లి వెళ్ళాలి. ఓకే, రోడ్లు ఇంతకాలం తర్వాత కూడా దాంట్లో ఏం రాలేదు. విద్య అంతే, దాదాపుగా జంగారెడ్డిగూడెంలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ మినహా ప్రధానంగా కాలేజీలు కూడా ఏం లేవు ఈ నియోజకవర్గం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి గారు. మొత్తం మీద అయితే ఇక్కడ ఎడ్జ్ కనపడుతోంది. మూర్తి గారు చెప్పినట్టుగా రైతులకు సంబంధించిన ప్రధాన సమస్య ఉంది. విద్యా వైద్యం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ ఉంది వాళ్ళకి, బయటికి వెళ్ళాల్సిన అవసరం కనపడుతుంది ఇక్కడ. అయితే ఇవాళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయబోతున్నారో అది ఆయన సోంగా రోషన్ అన్నారు, సోంగా రోషన్ కావచ్చు, లేకపోతే ఇంకెవరికైనా అనిలకు ఇంకెవరికి ఇచ్చినా కానీ వీటి మీద ప్రధానంగా ఫోకస్ చేస్తే మీకు గెలుపు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను వాడుకోగలిగితే తెలుగుదేశం పార్టీకి గెలుపు నల్లేరు మీద నడక కాబోతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్, ధన్యవాదాలు మూర్తి. మరొక నియోజకవర్గంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.